కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేకెత్తిస్తుంది. కర్నూలు నగరంలోని సంకల్బాగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి బాతులను పెంచుకుంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా బాతులు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆయన పశు వైద్యులను సంప్రదించాడు. వాటిని పరీక్షించిన వైద్యులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అతని వద్ద మృతి చెందిన బాతులతో పాటు జీవించి ఉన్న వాటిని కూడా ఖననం చేయించారు. అంతేకాక నరసింగరావుపేట ప్రాంతంలో ఓ కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఉన్న చికెన్ దుకాణాలను మూసివేయించారు. కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం అటు కర్ణాటక ఇటు తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేసి ఆ ప్రాంతం నుండి కోళ్లను తరలించే వాహనాల రాకపోకలను సరిహద్దులోనే నిలిపివేస్తున్నారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్లు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. కాదు ఆటో సమస్య కూడా చెప్పాలంటారు. ఎన్ని తిరుగుతున్నట్టు ఫోటో పోయి నేను పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మెయిన్గా ఇప్పుడు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ప్రబలింది. అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది. మన కర్నూలు జిల్లాలో అయితే కనుక ఒక ఎన్ఆర్పేట అనే ప్రదేశంలో ఒక అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఒక 25 బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు. అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక 15 బాతులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడంతో వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది. నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ 10 బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది. దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చివేయడం జరిగింది. అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ప్రదేశంలో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది. అందువల్ల ఇక్కడున్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు, ఎవరు కొనరాదు, ఇది డిక్లేర్ చేయడం అయింది. అందువల్ల ఈ 1 మంత్ వరకు మేము చూస్తాము. ఇక్కడైనా అవుట్ బ్రేక్స్ లేవు అని నిర్ధారణ అయితే కనుక మళ్ళీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి సేరం అది సర్వేకి అనాలిసిస్కి పంపుతాము. అది నిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డిక్లేర్ చేసిన తర్వాతే మళ్ళీ చికెను ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్మడానికి అర్హత వస్తుంది. అప్పుడే మనం ఈ బేరసారాలు జరగాలి, ఈ సేవించడం జరగాలి. అంతవరకు ఈ 1 కిలోమీటర్ పరిధిలో నిషేధించడం అయిందని తెలియజేస్తూ